మిత్రులారా, తేనె పూసిన కత్తులు కాంగ్రెస్ అమ్ముల పొదలో ఉంటాయి. మనకు చూడడానికి మంచిగానే అనిపిస్తాయి, కానీ దిగినాకనే నెత్తురు కూడా వెళ్ళదట, పానాలు పోతాయని గతంలో మా అమ్మ మా నాన్న చెప్పేటోళ్ళు. ఇప్పుడు నిజం అనిపిస్తుంది. మిత్రులారా, ఇలా ప్రతి పేదవాడు నేను ఎట్లున్నా సరే నా కొడుకు బాగా చదవాలి అని చెప్పేసి నాణ్యమైన విద్య కోసం ప్రయత్నం చేస్తుంటే అందులోంచి ఆలోచించి వచ్చిందే కేసీఆర్ KG to PG విద్యాలయం. ఇది గంభీరావుపేట సిరిసిల్ల నియోజకవర్గంలో ఒకటి ఉంది. అట్లాగే స్టేషన్ గన్పూర్లో కూడా ఏర్పాటు చేస్తే స్టేషన్ గన్పూర్ని ఇప్పుడు KG to PG విద్యాలయం ఎక్కడ ఉందో తెలియదు. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళను తుడిపేసే కుట్ర జరుగుతుంది కదా, అందులో భాగంగా స్టేషన్ గన్పూర్ ఆగమైంది. ఇప్పుడు సిరిసిల్లను కూడా ఆగం చేసే కుట్ర జరుగుతుంది. సిరిసిల్లలో గంభీరావుపేటలో ఒక టీచరు ఆమెకి ఆర్థరైటిస్ ఉంటే ఆమె మెట్లెక్కలేకపోతుందని చెప్పేసి ఆమె కోర్టుకు పోతే కోర్టు ఆమె కింద ఏదైనా అకామిడేషన్ కలిపిమని చెప్పింది. దీన్ని సాక్గా చూపించి అక్కడ ఏదో చేసే ప్రయత్నం చేస్తుర్రు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, కేసీఆర్ అంటే మహానాయకుడే కాదు, మానవీయ నాయకుడు. కాబట్టి మహిళలకి అమ్మాయిలకి వెసులుబాటు ఏదైనా చేసుకోవచ్చు, తప్పలేదు. ఆ వెసులుబాటు పేరు మీద KG to PG విద్యాలయాన్ని ముట్టుకుంటే రేవంత్ రెడ్డికే కాదు, అక్కడ ఉన్నటువంటి KK మహేందర్ స్థానిక నాయకుల మీద కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. వాస్తవంగా సిరిసిల్లలో నివురుగప్పిన నిప్పు కేటీఆర్ చూస్తూ ఉన్నాడు. బిడ్డ, జాగ్రత్తగా పనిచేయండి. ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ఎడ్యుకేషనల్ హబ్ను తీసుకొచ్చి పెడితే దాన్ని గబ్బు చేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం గబ్బయ్యేది మీరే. నిజంగా విద్యాలయం విద్యాలయాలుగానే ఉండాలి. ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా ఆ విద్యాలయాలకి సేవ చేసుకోవాలి, ఆ పిల్లలకి మంచి విద్యను అందించాలి. అందులో భాగంగా పనిచేయండి. కానీ కేసీఆర్ ఆనవాళ్ళని తుడిపేస్తాం, గంభీరావుపేట్ల కేసీఆర్కి పేరు వస్తుంది, KTRకి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఎట్లయినా సరే ఆ స్కూల్ని విచ్ఛిన్నం చేస్తాం అనే కుట్రలు చేస్తే మాత్రం పట్టపగలు చుక్కలు చూపిస్తారు. బిడ్డ, జాగ్రత్త. గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణలోనే మొట్టమొదటి KG to PG అప్పటి కేసీఆర్ ప్రభుత్వం, BRS ప్రభుత్వం తెలంగాణలో మొట్టమొదటి KG to PGని వ్యవస్థాపించడం జరిగింది, ఇక్కడ స్థాపించడం జరిగింది. దానికి దేశంలోనే అవార్డు రావడం కూడా జరిగింది. అలాంటి KG to PGలో ఈరోజు కావాలని చెప్పి గౌరవ వార్డు సభ్యులను అగౌరవపరుస్తూ సమాచారం ఇవ్వకుండా దానిలో మార్పులు చేర్పుల పేరుతో అనేక ఇబ్బందులు పిల్లలను చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం. ఆ గతంలో ఏం జరిగిందంటే, పద్మ అనే టీచరు ఒక వికలాంగురాలు ఉండే, ఆమె గర్ల్స్ హై స్కూలు బాయ్స్ హై స్కూల్ పైన ఉన్నటువంటి బంగ్లాపైకి ఎక్కడానికి ఇబ్బంది అవుతుందని ఆమె కోర్టుకు పోవడం జరిగింది. దానికి గౌరవ న్యాయస్థానం వారికి ఒక సూచన చేశారు. ఏంటి అంటే, కింద ఏదైనా అకామిడేషన్ ఉంటే చేయండి, లేదా వారికి ఎక్కడికైనా అకామిడేషన్ ఉన్నప్పుడు పంపించండి అని చెప్పి మాత్రమే వారికి హైకోర్టు సూచన చేసింది. గర్ల్స్ హై స్కూల్ పిల్లలు కూడా మన పిల్లలే, ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా మన పిల్లలే. కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా పాలకవర్గంలో కూర్చొని మనం ఆలోచన చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దామని మేము చాలాసార్లు వారి దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎవరు చెప్పినా నేను వినను అని ఒంటెద్దు పోకటతో సర్పంచ్ గారి భర్త ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. గర్ల్స్ హై స్కూల్ పిల్లలను అంగన్వాడీ, ఇప్పుడు ఏదైతే ప్రైమరీ స్కూల్ మార్చాలని అనుకున్నామో అక్కడికి గర్ల్స్ హై స్కూల్ వాళ్ళను మార్చుదాం, దానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేద్దాం. ప్రైమరీ స్కూల్ వాళ్ళు దూరం అయితే ఆ ఏరియాలో కోతుల బెడద మూలకు చాలా ఉంది, ఎందుకంటే ఇండ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ట్రాన్స్ఫారం ప్రాబ్లం ఉంది, చిన్న పిల్లలు తట్టుకోలేరు. కాబట్టి వీరికి మంచి ఆట స్థలం కూడా ఇక్కడ తయారు చేయబడింది. కాబట్టి వారిని అక్కడనే ఉంచి వారిని ఈ గర్ల్స్ హై స్కూల్ పిల్లల్ని అక్కడికి మార్చుదామని చెప్పి ఆలోచన చేస్తున్నప్పటికీ ఎలాంటి పరిగణలోకి తీసుకోకుండా కేవలం KG to PGని విచ్ఛిన్నం చేయాలి. ఎందుకు అంటే, ఈ ప్రైమరీ స్కూల్ పిల్లలు 270 మంది ఉన్నారు, 1 నుంచి 5 వరకు. వాళ్ళు ఈ ప్రాంగణం దాటినా, ఆ బిల్డింగ్ దాటినా సగం మంది కాలయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే మంచి వాతావరణం, మంచి లొకేషన్లో KTR గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు దానిలో చదువుతూ ఉన్నారు. మాకు రాత్రి తెలిసింది, కరీంనగర్ నుండి వచ్చి ఒక తండ్రి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు, ఇంత మంచి వాతావరణం ఉంది అని. అలాంటి స్కూల్ను విచ్ఛిన్నం చేయవద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏవైతే
ఎక్కడ కూడా ఏ కోర్టు కానీ ఏది కానీ స్కూల్ బిల్డింగులు మార్చమని ఎక్కడా లేదు. మేడంకు అకామిడేషన్ ఏర్పాటు చేయమనే ఉంది. దాన్ని రాజకీయం చేస్తూ విచ్ఛిన్నం చేస్తున్నారు. కాబట్టి మేము దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. అందరికీ వసతులు కల్పిస్తాం. తప్పకుండా అందరు పిల్లలు మా పిల్లలే. మేమందరం 16 మంది వార్డు మెంబర్లలో ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీ బాడీ మీటింగ్లో వారిని కేజీ టు పీజీ ప్రాంగణంలోనే ఉంచుతూ గర్ల్స్ను అంగన్వాడీలోకి మారుస్తామని తీర్మానం చేయడం జరిగింది సర్పంచ్ గారి అధ్యక్షతన. కానీ 11 మంది పాల్గొంటే 8 ఓట్లు అనుకూలంగా వచ్చినప్పటికీ తీర్మానం రాయకుండా సర్పంచ్ గారి భర్త ఫోన్ ద్వారా ఆమె దిగిపోయి నేను ఎలాంటి సంతకం పెట్టను అని వెళ్ళిపోయింది. దాని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా పై అధికారులకు ఫిర్యాదు చేస్తాం. దాని గురించి మేము వదిలిపెట్టేది లేదు. అందరికీ న్యాయం జరిగే విధంగా పిల్లలకు చూస్తామని చెప్పి మా సంస్థను మేము కాపాడుకుంటాం. కేటీఆర్ గారు ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నాం. కాబట్టి